వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ గేటు ముందరే యథేచ్ఛగా బెల్ట్ షాప్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పచ్చి నిజమిది. నిర్దిష్ట సమయాలు లేవు, తెల్లవారక ముందే కౌంటర్లు తెరుచుకుంటాయి. ఎంఆర్పీ రూల్స్ లేవు, బాటిల్పై 10 నుండి 20 రూపాయలు అదనంగా గుంచుతారు. అనుమతులు లేకపోయినా బహిరంగంగానే పర్మిట్ రూమ్ల సిట్టింగ్లు సాగిపోతూ ఉంటాయి. నిబంధనలను నవ్వులు పాలు చేస్తూ మద్యం బాబుల జేబులు గుల్ల చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అక్రమాలను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులే అక్కడ వ్యాపారులతో కుమ్మక్కయ్యారా? రైడ్స్లో పట్టుకున్న మద్యాన్ని తిరిగి పక్క దుకాణాల్లోనే అమ్మేస్తున్నారన్న ఆరోపణల వెనుక అసలు కథేంటి? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇక్కడ చట్ట నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మద్యం విక్రయాలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరగాలనే ప్రాథమిక నియమాన్ని ఇక్కడ వ్యాపారులు తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం వేళల్లో ఇక్కడ విక్రయాలు యథేచ్ఛగా మొదలవుతున్నాయి. ఎంఆర్పీ ధరల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతూ మద్యం బాబులు జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ అక్రమాలను పరీక్షించాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం ఇక్కడ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సమాచారం. సింగనమల నియోజకవర్గ కేంద్రంతో పాటు బుక్కరాయ సముద్రం, నారపల పరిసరాల్లో ఈ దందా మరీ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఆయా మండలాల్లోని కొన్ని మద్యం దుకాణాలు సిండికేట్గా మారి సొంత చట్టాలను అమలు చేస్తున్నాయట. అదనపు ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇది సిండికేట్ రేటు అంటూ వ్యాపారులు సమాధానమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అనుమతులు లేని బెల్ట్ షాపులు పుట్టగొడుగులా విస్తరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారిక దుకాణాలు లేని గ్రామాల్లో కూడా ఈ బెల్ట్ షాపుల ద్వారా మద్యం సులభంగా దొరుకుతుంది. ఈ విచ్చలవిడితనం వల్ల పల్లెల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ కార్యాలయం ముందే బెల్ట్ షాపులు నడుస్తుండటం ఇక్కడ దారుణ పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మద్యం విక్రయాలపై ప్రజల నుండి వరుస ఫిర్యాదులు అందుతున్నా ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఎప్పుడైనా తనిఖీలు చేసినా అవి కేవలం నామమాత్రపు నాటకాలుగానే సాగుతున్నాయి. బెల్ట్ షాపులపై కేవలం చిన్న చితక కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఒకసారి చర్యలు తీసుకున్న చోటే మళ్లీ అవే ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించే దాడుల వెనుక పెద్ద కథే నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రైడ్స్ చేసిన సందర్భంలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను నిబంధనల ప్రకారం సీజ్ చేయడం లేదు. పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను తిరిగి పక్కనే ఉన్న మద్యం దుకాణాల్లో నమ్మేస్తున్నారట. ఇలాంటి అక్రమ వ్యవహారాల వల్లే క్షేత్రస్థాయి ఉల్లంఘనలు పూర్తిగా అదుపులోకి రావడం లేదని స్పష్టమవుతుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే ఇలాంటి అక్రమాలకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశ్నలకే ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుండి ఎలాంటి స్పష్టమైన సమాధానాలు లభించడం లేదని సమాచారం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సింగనమలలో అధిక ధరల వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఇక్కడ ప్రతి మద్యం బాటిల్పై 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అదనంగా గుంజుతున్నారు. ఇది వినడానికి చిన్న మొత్తమే అనిపించినా రోజువారీ విక్రయాల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. రోజుకు వేల సంఖ్యలో జరిగే అమ్మకాలతో ఈ అదనపు వసూళ్లు భారీ మొత్తంగా మారుతున్నాయి. ఈ అక్రమ సంపాదన అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల సాధారణ వినియోగదారులపై రోజువారీగా తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని వాపోతున్నారు. ధరల దోపిడీతో పాటు పర్మిట్ రూముల నిర్వహణలోనూ ఇక్కడ అన్ని నిబంధనలు బ్రేక్ వేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రదేశాలను సైతం పర్మిట్ రూములుగా మార్చి మద్యం తాగిస్తున్నారు. కొన్ని దుకాణాల ముందరే వినియోగదారులు బహిరంగంగా మద్యం సేవించడం నిత్యకృత్యంగా మారింది. ఈ బహిరంగ మద్యపానం వల్ల రహదారులపై వెళ్లే మహిళలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఊరంతటికి తెలిసిన బహిరంగ రహస్యమైన అధికారులు మాత్రం తమకేం తెలియనట్లు నటిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే ఇలా ముడుపులకు లొంగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు ఒకే తాటిపైకి వచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న అపవిత్ర కుమ్మక్కు వల్లే ఈ అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొంతమంది అధికారులు మద్యం వ్యాపారులతో అనధికారికంగా ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. వ్యాపారుల నుండి నెలవారీ మామూళ్లు అందుతుండటంతోనే అధికారులు తనిఖీల పేరిట నాటకాలాడుతున్నారు. ఈ అక్రమ సిండికేట్ కు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఒక్కటే సాగిస్తున్న దోపిడీతో మద్యం బాబులు జేబులు గుల్లలవుతున్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మద్యం అక్రమ రవాణాపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని చెబుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్థాయిలోని ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ సింగనమల నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులు బేఖతారు చేస్తున్నారు. ప్రభుత్వ ఆశయాలకు ఇక్కడ ఎక్సైజ్ అధికారుల తీరు పెద్ద గొడ్డలిపెట్టుగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగనమల ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే సమగ్రమైన అంతర్గత విచారణ జరగాలి. గత కొన్ని నెలలుగా జరిగిన మద్యం విక్రయాల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ చేసిన తనిఖీల వివరాలను మరియు వాటి పారదర్శకతను తనిఖీ చేయాలి. ప్రజలిచ్చిన సొంత కంప్లైంట్ల స్థితి ఏంటో మరియు వాటిపై తీసుకున్న చర్యలేంటో తెలియాలి. నమోదైన కేసుల పురోగతిని ఉన్నతాధికారులు నేరుగా తమ ఆధీనంలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇక్కడ ఎక్సైజ్ శాఖలోని అసలు లొసుగులు మరియు అవినీతి తిమింగలాలు బయటకు వస్తాయి. సింగనమలలో మద్యం విక్రయాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిగితేనే తెర వెనుక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. మరి ఇంతగా రచ్చకెక్కిన ఈ ఆరోపణలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అవినీతి నిరోధక శాఖ లేదా ఇతర ప్రత్యేక విచారణ సంస్థలు దీనిపై దృష్టి సారిస్తాయో లేదనేది $1 మిలియన్ ప్రశ్న. సింగనమల ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న కథేంటో తేల్చాలని సామాన్య ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందనను బట్టే ఈ అక్రమ దందాకు ముగింపు దొరుకుతుందో లేదో వేచి చూడాలి.